My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. Okay, last session లో మనము ఎగ్జాంపుల్ సిరీస్ లో హ్యూమన్ ఫిజియాలజీ చాప్టర్ నెంబర్ 18 బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అనే చాప్టర్ ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, లైక్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనము కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ ఏదైతే షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ రోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద the walls of ventricles are much thicker than the atria. Like నువ్వు వెంట్రికల్స్ అండ్ ఏట్రియా యొక్క ఏట్రియం, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ యొక్క బేసిక్ గా నువ్వు థిక్నెస్ చూసుకుంటే నీకు వెంట్రికల్స్ యొక్క థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట. అది ఎందుకు అని అడుగుతున్నాడు. బికాస్ లైక్ వెంట్రికల్స్ యూజువల్లీ మచ్ థిక్కర్ దాన్ ద ఏట్రియా. బికాస్ లైక్ వెంట్రికల్స్ అనేది నీకు పంపింగ్ బ్లడ్ అనేది స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట వెన్ కంపేర్ టు ఏట్రియం. ఏట్రియం తో కంపేర్ చేసుకుంటే వెంట్రికల్స్ అనేది బ్లడ్ పంపింగ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద థిక్నెస్ డిఫరెన్స్ అనేది నీకు అందుకు ఉంటుంది అనమాట. ఈ బేసిక్ గా ఈ క్వశ్చన్ అనేది నీకు షార్ట్ ఆన్సర్స్ లో రాకూడదు. లైక్ బేసిక్ గా ఇలాంటి క్వశ్చన్స్ 2 మార్క్స్ లైక్ వెరీ షార్ట్ ఆన్సర్స్ లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకంటే దీంట్లో పెద్ద రాయడానికి 4 మార్క్స్ 5 మార్క్స్ రాసేంత మ్యాటర్ దీంట్లో ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ ద లింఫ్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, ట్రైకాస్పిడ్ వాల్ అండ్ ద బైకాస్పిడ్ వాల్. ఓకే, బేసిక్ గా డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా డిఫరెన్సెస్ అడిగినప్పుడు టేబులర్ ఫామ్ లో రాయండి, అప్పుడే నీకు మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి అనమాట. పారాగ్రాఫ్ ఎప్పుడు రాయకండి. ఓకే, లైక్ డిఫరెన్షియేట్ అన్నాడు అంటే టేబులర్ ఫామ్ లోనే 2 డిఫరెన్షియేట్ పాయింట్స్ రాయండి పక్క పక్కన. ఓకే, ఫస్ట్ బ్లడ్ లో ఏముంటది, ఆర్బీసీ లో ఏముంటది, బ్లడ్ లో ఏముంటది, లింఫ్ లో ఏముంటది. బ్లడ్ కంటైన్స్ యూజువల్లీ ఏమేమి ఉంటాయి దీంట్లో, లైక్ ప్లాస్మా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. యూజువల్ గా బ్లడ్ లో ఇవి ఉంటాయి. అవి లింఫ్ లో చూసుకుంటే లింఫ్ లో నీకు ఏముంటుంది అంటే లింఫ్ కంటైన్స్ ద ప్లాస్మా అండ్ ద లింఫోసైట్స్. ఇది కంటెంట్స్ యొక్క మెయిన్ డిఫరెన్స్. నీకు ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ప్లాస్మా అనేది నీకు బ్లడ్ లో ఉంటే అది లింఫ్ లో ఏముంటుంది కంటెంట్స్ అంటే ప్లాస్మా అండ్ ద లింఫోసైట్స్ అనేది ఉంటుంది. ఓకే, నీకు బ్లడ్ అనేది ఏ కలర్ లో ఉంటుంది, అది ఒక డిఫరెన్షియేట్ పాయింట్, రెడ్ కలర్. బ్లడ్ వచ్చేసి నీకు రెడ్ కలర్ లో ఉంటుంది. అదే లింఫ్ ఏ కలర్ లో ఉంటుంది, లింఫ్ ఈస్ కలర్లెస్ ఫ్లూయిడ్. ఓకే, లింఫ్ అనేది కలర్లెస్ ఫ్లూయిడ్. నెక్స్ట్, ఈ రెడ్ కలర్ ఎందుకు ఉంది నీకు, బేసిక్ గా హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ బ్లడ్ లో ఉంటది కాబట్టి నీకు అది రెడ్ కలర్ లో ఉంటుంది. సో అది కూడా ఒక డిఫరెన్షియేటింగ్ పాయింట్. హీమోగ్లోబిన్ ఈజ్ ప్రెసెంట్. నీకు ఇక్కడ కలర్లెస్ ఫ్లూయిడ్ ఎందుకంటే పిగ్మెంట్ ఏది ఉండదు. లైక్ హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఈస్ ఆబ్సెంట్. నెక్స్ట్, బ్లడ్ అనేది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది. బ్లడ్ యూజువలీ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ న్యూట్రియన్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ హార్ట్ టు టిష్యూస్. ఓకే, బ్లడ్ అనేది నీకు న్యూట్రియన్స్ గ్యాసెస్ నీకు హార్ట్ నుంచి టిష్యూస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ నీకు ఏం చేస్తుంది, లైక్ ఫ్రమ్ హార్ట్ నుంచి టిష్యూస్ నీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. ఓకే, కొన్నిసార్లు న్యూట్రియన్స్ అనేది నీకు, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రియన్స్ తీసుకుంటే టిష్యూస్ నుంచి కూడా ఒక్కోసారి నీకు ఎక్కడికి, హార్ట్ కి వెళ్తాయి. హార్ట్ కి న్యూట్రియన్స్ వెళ్ళాలంటే బ్లడ్ ద్వారా వెళ్ళాలి, అంతే కదా. సో ఆ న్యూట్రియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, టిష్యూస్ నుంచి. సో అది మేము ఏమైనా రాయొచ్చు అంటే బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ న్యూట్రియన్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ద హార్ట్ టు టిష్యూస్ అండ్ వైస్ వర్సా. వైస్ వర్సా అంటేనా టిష్యూస్ నుంచి నీకు న్యూట్రియన్స్ కూడా వెళ్తున్నాయి కాబట్టి నువ్వు రివర్స్ లో కూడా నీకు సప్లై జరుగుతుంది అనేసి రాయొచ్చు. అదే లింఫ్ ఏం చేస్తుంది, లింఫ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, లింఫ్ యొక్క ఫంక్షన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఇన్ఫెక్షన్ ఫైటింగ్ డబ్ల్యూబీసీస్ వైట్ బ్లడ్ సెల్స్ ఫ్రమ్ టిష్యూస్ లింఫ్ నోడ్స్. నీకు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ మనకి ఈ లింఫోసైట్స్ బేసిక్ ఎందుకు ఉపయోగపడుతుంది, డిఫెన్స్ మెకానిజం అంటే లైక్ ఈ లింఫోసైట్స్ లైక్ ఎనీ ఫారిన్ ఇన్ఫెక్టింగ్ బాడీస్ ఉంటాయి వాటిని ఫైట్ చేయడానికి నీకు ఈ లింఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ ద లింఫ్. ఫస్ట్ కలర్ గురించి మాట్లాడుకున్నాము.
తర్వాత కంటెంట్స్ గురించి మాట్లాడడం, కలర్ గురించి మాట్లాడడం, తర్వాత పిగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకున్నాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. నెక్స్ట్ బేసోఫిల్స్ అండ్ ఈసినోఫిల్స్. సో బేసోఫిల్స్, ఈసినోఫిల్స్ యొక్క డిఫరెన్సెస్. ఓకే. బేసోఫిల్స్ కన్స్టిట్యూట్ అంటే నీకు ఓవరాల్ నీకు ఈ గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఓవరాల్ ఎంత పర్సెంటేజ్ అనేది నీకు ఉంటది. ఎంత పర్సెంటేజ్ డబ్ల్యూబీసీ సెల్స్‌లో నీకు బేసోఫిల్స్ ఉంటది అని అడుగుతున్నారు. లైక్ డబ్ల్యూబీసీ సెల్స్‌లోనే నీకు టైప్స్ కదా! లైక్ బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఆహ్, మోనోసైట్స్ అవన్నీ. సో డబ్ల్యూబీసీలో నీకు ఎంత పర్సెంట్ బేసోఫిల్స్ ఉంటదంటే కన్సిడర్ అరౌండ్ 0.5 నుంచి 1% వరకు. అంటే నువ్వు ఒక 100 డబ్ల్యూబీసీ సెల్స్ తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్. 100 డబ్ల్యూబీసీ సెల్స్ తీసుకుంటే నీకు ఒక్కటో ఒక బేసోఫిల్లో లేకపోతే బేసోఫిల్స్ కనపడకుండా ఉంటదన్నమాట బేసిక్‌గా. యూజువల్లీ నీకు ఉండదు. కనపడితే ఓన్లీ 1% ఛాన్స్ అంటే ఒక బేసోఫిల్ కనపడడానికి ఛాన్స్ అనేది ఉంటది. ఓకే. నెక్స్ట్ అదే ఇస్నోఫిల్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటేనా నువ్వు 100 డబ్ల్యూబీసీ అంటే లైక్ 2-3% ఆఫ్ డబ్ల్యూబీసీ. అంటే ఒక 100 డబ్ల్యూబీసీ సెల్స్ తీసుకుంటే అలా 2-3 వరకు నీకు ఈసినోఫిల్స్ అనేది కనపడుతుంది. ఓకే. సో 2 రేరే కాకపోతే ఈసినోఫిల్స్ కనపడడం చాలా రేర్ అన్నమాట. ఎక్కువ ఏ శాతం ఏం కనపడదంటే న్యూట్రోఫిల్స్ కనపడతాయి. ఓకే. నెక్స్ట్ బేసోఫిల్స్ ఏం చేస్తాయి? బేసోఫిల్స్ దే సెక్రీట్ హెపారిన్, హిస్టమైన్ అండ్ సెరటోనిన్. ఓకే. లైక్ హెపారిన్ గాని, యాంటికోగులిన్, హెపారిన్, హిస్టమిన్, సెరోటోనిన్ ఇలాంటివి అవి సెక్రెట్ చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ అదే ఇస్నోఫిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? అంటే దే రెసిస్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా లైక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి ఇస్నోఫిల్స్ అనేది రెసిస్ట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ బేసోఫిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్స్ లో నీకు బేసోఫిల్స్ అనేది పాల్గొంటుంది. ఓకే. నెక్స్ట్ ఈస్నోఫిల్స్ గురించి నిన్నే చెప్పుకున్నా. లైక్ ప్రీవియస్ సెషన్‌లో చెప్పుకున్నా. లైక్ మనకి అలర్జిక్ రియాక్షన్స్ ఏవైనా మనకి ఏ దాని వల్ల లైక్ పోలన్ గ్రెయిన్స్ గాని, యానిమల్ డాండ్రర్ గాని ఇలాంటి ఏ పదార్థాల వలన అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలర్జీస్ కాజ్ అవుతున్నాయంటే దానికి మెయిన్ కారణం అంటే ఈస్నోఫిల్స్. సో దే టేక్స్ ప్లేస్ పార్ట్ ఇన్ ద అలర్జిక్ రియాక్షన్స్ లో పార్ట్ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ కస్పిడ్ అండ్ ద బైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్. ఓకే. బేసిక్‌గా ట్రైకస్పిడ్ అని ఎందుకంటున్నాను? 3 కస్ప్ ఉంటాయి కాబట్టి. ఇట్ కంటైన్స్ ట్రైకస్పిడ్ వాల్వ్ కంటైన్స్ 3 కస్ప్. ఓకే. అదే బైకస్పిడ్ వాల్వ్ వచ్చేసి కన్స్ 2 కస్ప్. ఓకే. ట్రైకస్పిడ్ వాల్వ్‌లో అయితే నీకు 3 కస్ప్స్ ఉంటాయి. బైకస్పిడ్ వాల్వ్‌లో నీకు 2 కస్ప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ట్రైకస్పిడ్ వాల్వ్ వచ్చేసి నీకు దేని మధ్యలో ఉంటది? రైట్ ఏట్రియంకి అండ్ రైట్ వెంట్రికల్‌కి మధ్యలో ఉంటది. ఓకే. అదే నువ్వు బైకస్పిడ్ వాల్వ్ తీసుకుంటే లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటది. సో ఇంకొకటి నువ్వు ఏం రాసింటే బైకస్పిడ్ వాల్వ్ డిఫరెన్షియేషన్‌లో రాదులెండి. కాకపోతే నాలెడ్జ్ కోసం చెప్తున్నా. అంటే రివిజన్ కోసం ఒకటి చెప్తున్నా. లైక్ బైకస్పిడ్ వాల్వ్ ఈస్ ఆల్సో నోన్ యాస్ మిట్రియల్ వాల్వ్. ఓకే. ట్రైకస్పిడ్ వచ్చి 3 కస్ప్స్ ఉంటాయి. బైకస్పిడ్ వచ్చి 2 కస్ప్స్ ఉంటాయి. ఈ లైక్ పొజిషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎంసీక్యూస్‌లో కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ ఏట్రియంకి, రైట్ వెంట్రికల్‌కి మధ్యలో ఏది ఉంటదనేది ట్రైకస్పిడ్. బైకస్పిడ్ వాల్వ్ ఆహ్, దేని మధ్యలో ఉంటదంటే లెఫ్ట్ ఏట్రియంకి, లెఫ్ట్ వెంట్రికల్‌కి మధ్యలో ఉంటది. ఓకే. దిస్ అబౌట్ ద సెకండ్ క్వెషన్. నెక్స్ట్ briefly describe the anemia, angina pectoris, atherosclerosis, hypertension, heart failure, and erythroblastosis. Okay. బేసిక్‌గా డిసార్డర్స్ రిలేటెడ్ టు ఆహ్, హార్ట్ లైక్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి క్వెషన్ అడుగుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఏం అడిగాడు? ఎనీమియా గురించి. ఎనీమియా అంటేనా నీకు ఆహ్, డిక్రీజ్డ్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ ఇన్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్. బేసిక్‌గా డిక్రీజ్డ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్‌ని మనం ఏమంటాం అంటే అనీమియా అంటాం. దీనికి కాజెస్ ఏమైండొచ్చు? దీనికి కాజెస్ ఆర్‌బీసీ సెల్స్ తక్కువన్నా అయ్యుండాలి. డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఆర్‌బీసీ సెల్స్ అనా అయ్యుండాలి. లేకపోతే డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద హిమోగ్లోబిన్ కంటెంట్. ఓకే. ఆర్‌బీసీ సెల్స్ తక్కువన్నా అయ్యుండాలి. లేకపోతే హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువన్నా అయ్యుండాలి. ఓకే. ఫైనల్‌గా నీకొచ్చే ఔట్‌కమ్ ఏంటంటే డిక్రీజ్ ఇన్ ద ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్. ఇట్ ఈస్
ఇట్ మే బి డ్యూ టు ఎయిదర్ డిక్రీజ్ ఇన్ ద ఆర్బీసీ ప్రొడక్షన్ ఆర్ ద డిక్రీజ్ హిమోగ్లోబిన్ కంటెంట్. ఓకే, ఇది నీకు ఎనిమియా. నెక్స్ట్ యాంజైనా పెక్టోరిస్ గురించి మనం నీకు చెప్పుకున్నాం. లైక్ ఇదేంటి అంటే నీకు చెస్ట్ లో పెయిన్, అక్యూట్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఎందుకు? లైక్ హార్ట్ లో ఉన్న మజిల్స్ కి ఆక్సిజన్ ఈ ఈ ఆక్సిజన్ అనేది ఎనఫ్ గా వెళ్ళదు. ఓకే, ఇట్ ఈస్ బేసిక్ గా యాంజైనా పెక్టోరిస్ అనేది నీకు బేసిక్ గా మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ గా, అంటే ఉమెన్ ఎవరిలో అయినా కూడా అవ్వచ్చు అనమాట. కొన్ని డిసీజెస్ లైక్ మెన్ లో ఎక్కువ కవర్ అవుతాయి, లైక్ కొన్ని డిసీజెస్ ఉమెన్ లో ఎక్కువ అవుతాయి, అలా ఉంటాయి కదా. సో యాంజైనా పెక్టోరిస్ వచ్చేసి నీకు ఎవరిలో లైక్ ఉమెన్ మెన్ ఎవరిలో అయినా కూడా నీకు అపియర్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎనీ ఏ ఏజ్ లో ఎక్కువగా దొరుకుతుంది అంటే కనపడుతుంది అంటే మిడిల్ ఏజ్ గానీ, మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుందో ఆ ఏజ్ లో నీకు యాంజినా పెక్టోరిస్ అనేది నీకు అపియర్ అవుతుంది. అక్యూట్ చెస్ట్ పెయిన్ అపియర్స్ వెన్ నో ఎనఫ్ ఆక్సిజన్ is supplied to the heart. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైక్ అథెరోస్క్లెరోసిస్ అన్న. అథెరోస్క్లెరోసిస్ అంటే నేను చెప్పాను ఏమని, నా ప్రీవియస్ సెషన్ లో చెప్పాను, నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేది నీకు ఈ అథెరోస్క్లెరోసిస్ లో జరుగుతుంది డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద కొలెస్ట్రాల్ కంటెంట్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం దాన్ని ఎలా రాస్తాం అంటే, సమ్ డిపాజిషన్ ఆఫ్ కాల్షియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబ్రస్ టిష్యూస్, ఈ ఇలాంటి డిపాజిషన్ లైక్ కాల్షియం కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఫైబ్రస్ టిష్యూ కావచ్చు. లైక్ ఎప్పుడైతే నీకు బ్లడ్ వెజల్స్ లో అక్కర్ అవుతుందో, అంటే బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడైతే ఇవన్నీ డిపాజిట్ అవుతాయో లైక్ కాల్షియం కానీ, ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఫైబ్రస్ టిష్యూ కానీ, ఎప్పుడైతే నీకు బ్లడ్ వెజల్స్ లో లైక్ ఎగ్జాంపుల్ కరోనరీ ఆర్టరీ. కరోనరీ ఆర్టరీ అంటే ఏంటి? కరోనరీ ఆర్టరీ యూజువల్లీ ఆర్టరీ సప్లైస్ బ్లడ్ టు ద హార్ట్ మజిల్. ఎప్పుడైతే ఇలాంటి డిపాజిషన్స్ అనేది నీకు ఆ ఆ పర్టికులర్ వెజల్స్ లో అవుతుందో, నీకు ఇలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ల్యూమన్ ఉందనుకో యూజువల్ గా, ఆ డిపాజిషన్స్ వల్ల నీకు ఎలా అవుతుందంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఫ్యాట్ ఇలా డిపాజిషన్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ల్యూమన్ ఎలా అయిపోయింది, ల్యూమన్ అనేది నీకు తక్కువ అయిపోయింది. అంటే ఇదంతా ఇది ఫ్యాట్ అనుకోండి, ఫ్యాట్ కొలెస్ట్రాల్. సో నీకు ఆటోమేటిక్ గా ఏమైంది, ఇక్కడ ల్యూమన్ అనేది తక్కువైంది, ల్యూమన్ ఈస్ నారోడ్, నారో అనేది జరిగిందనమాట. విచ్ లీడ్స్ టు ద, అంటే నీకు బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది ఫర్ ద మజిల్. సో డ్యూ టు దిస్ డిపాజిషన్ ఏమవుతుందంటే నీకు బ్లడ్ సప్లై అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, విచ్ లీడ్స్ టు ద కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ కరోనరీ డిసీజ్ ఆర్టరీ డిసీజ్ ఇంకో పేరుతో మనం ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ హైపర్ టెన్షన్. మన భాషలో చెప్పుకోవాలంటే హై బీపీ, లైక్ బ్లడ్ ప్రెషర్ అంట, హై బీపీ దాన్ని హైపర్ టెన్షన్ అంట. ఓకే, దాని రాదు లైక్ ఇఫ్ రిపీటెడ్ చెక్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటే నీకు 140/90 అంటే సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 90 mm, అంటే వీటికంటే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రిపీటెడ్ గా చేసినప్పుడు దీన్ని మనము హై బీపీ అంటాం. హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఆర్ ద హైపర్ టెన్షన్ అనేసి అంటాం అనమాట. ఈ హైపర్ టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల నీకు ఏమేమి ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయంటే లైక్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అనేది నీకు అఫెక్ట్ అవుతుంది. ఎందుకు నేను రిపీటెడ్ పదం అనేది మెన్షన్ చేయాలి, రిపీటెడ్ చెక్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటేనా, మనం ఎప్పుడైతే ఫాస్ట్ గా రన్నింగ్ చేసేసి అప్పుడు బీపీ చెక్ చేసుకున్నాం అనుకోండి, టెన్షన్ లో అలా తీసుకున్నాం అప్పుడు నీకు బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంటిన్యూస్ గా మానిటర్ చేసినప్పుడు నీకు బీపీ 140/90 కన్నా కన్సిస్టెంట్ గా ఎక్కువ 140/90 వస్తే అప్పుడు నువ్వు దాన్ని హైపర్ టెన్షన్ అనాలి. కొన్ని థింగ్స్ ఉన్నాయి లైక్ టీ అలాంటి తాగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం తీసుకున్నాం అనుకో, అంటే కొన్ని ఇంకా ఆ బ్లడ్ ప్రెషర్ తీసుకోవడానికి కూడా కొన్ని పొజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలానే తీసుకోవాలి, ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫాల్స్ రేటింగ్ అనేది, ఫాల్స్ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక్కొక్కసారి రికార్డ్ అవుతుంది మనం తప్పుగా తీసుకుంటే. ఓకే, అప్పుడు దాన్ని మనము తీసుకొని కన్సిడర్ చేసి హైపర్ టెన్షన్ అనేది చెప్పకూడదు అనమాట. సో రిపీటెడ్ చెక్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది నీకు రిపీటెడ్ గా చెక్ చేసినప్పుడు ఒక ఇండివిజువల్ ని 140/90 కంటిన్యూస్ గా హై ఉంటే అప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అనేసి అనాలి. ఓకే, నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి?
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆ హార్ట్ అనేది తన యొక్క ఫంక్షన్ చేయడానికి ఫెయిల్ అయిందనమాట. వెన్ అంటే అర్థం అవ్వడానికి వెన్ హార్ట్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. అంటే ఓకే. ఇది బేసిక్‌గా అర్థం అనమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చంటేనా, హార్ట్ ఫెయిల్యూర్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ హార్ట్ అంటే అది పంప్ చేయాల్సిన కంటే లైక్ దాన్ని ఒక నాట్ అంటే ఎఫెక్టివ్‌గా బ్లడ్ పంప్ చేయట్లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ మీన్స్ దట్ స్టేట్ ఆఫ్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ పంపింగ్ బ్లడ్ ఎఫెక్టివ్‌లీ. ఓకే. మన బాడీ నీడ్స్‌కి మన బాడీకి ఎంతైతే బ్లడ్ కావాలో అంత ఈ హార్ట్ సప్లై చేయలేనప్పుడు దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టేట్ ఆఫ్ హార్ట్ వెన్ ఆహ్, ఇట్ ఈస్ హార్ట్ ఈస్ నాట్ పంపింగ్ బ్లడ్ ఎఫెక్టివ్‌లీ టు మీట్ ద టు మీట్ బాడీ నీడ్. ఓకే. దీన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఒక్కోసారి మనము కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే పదం కూడా వాడుతుంటాం. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని వాడతాం. లైక్ ఆఫ్ లంగ్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. అంటే కంజెషన్ ఆఫ్ లంగ్స్ ఎప్పుడైతే జరుగుతుందో ఇట్ లీడ్స్ టు ద హార్ట్ ఫెయిల్యూర్ సమ్‌టైమ్స్. సో మనం దాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఎందుకంటే నీకు లంగ్స్ యొక్క కంజెషన్ వల్ల కూడా నీకు ఒక్కొక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతదనమాట. నెక్స్ట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్. ఫెటాలిస్ అంటే స్పెషల్ కేస్ అంటే ఇదొక స్పెషల్ కేస్ అన్నమాట. ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అంటాం బేసిక్‌గా. అంటే మిస్ మ్యాచింగ్, మిస్ మ్యాచింగ్, మిస్ మ్యాచింగ్ హాస్ బీన్ అబ్జర్వ్డ్ లైక్ ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడైతే ఆహ్, ఆర్‌హెచ్ పాజిటివ్ ఫీటస్ ఫీటస్‌తో ఆర్‌హెచ్ పాజిటివ్ ఫీటస్ ఎప్పుడైతే తన ప్రెగ్నెన్సీలో మోస్తూ ఉన్నప్పుడు ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెంట్ మధ్య జరిగే మిస్ మ్యాచింగ్ ఏదైతే ఉందని మనము ఎరిథ్రోబ్లాస్టిస్ ఫెటాలిస్ లేక ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అనేసి అంటామనమాట. ఓకే. బేసిక్‌గా ఎలా జరుగుతది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ లైక్ ఆర్‌హెచ్ నెగెటివ్ మదర్ ఉంది. లైక్ ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే ఆర్‌హెచ్ పాజిటివ్ ఆహ్, ఫీటస్ యు లైక్ ఆ పర్టిక్యులర్ వుమెన్‌లో గ్రో అవుతున్నప్పుడు ఏ ఇబ్బంది రాదన్నమాట. ఫస్ట్ టైమ్ ఏ ఇబ్బంది కాదు. ఎప్పుడైతే డెలివరీ జరుగుతుందో ఆ టైమ్‌లో ఏమవుతదంటేనా ఆర్‌హెచ్ నెగెటివ్ వుమెన్ ఏదైతే ఉందో ఈ ఆర్‌హెచ్ పాజిటివ్ ఫీటస్ డెలివరీ అయ్యేటప్పుడు కొంచెం బ్లడ్ అనేది ప్లాసెంటా ద్వారా నీకు ఆహ్, ఆహ్, ఈ వుమెన్‌లోకి వెళ్తదన్నమాట. ఓకే. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలుసు కదా! ఇమ్యూనిటీ సెల్స్ అనేది బిల్డ్ అవుతాయి. బేసిక్‌గా మనకి ఏ ఫారిన్ సబ్‌స్టాన్సెస్ వచ్చినా గూడా మనకి మన బాడీలో లేకుండా ఏదైనా ఫారిన్ సబ్‌స్టాన్సెస్ మన బాడీకి అటాక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా యాంటీబాడీస్ అనేది బిల్డ్ అవుతాయి గదా! సో, అలానే ఎప్పుడైతే అంటే జస్ట్ డెలివరీ టైమ్‌లో ప్లాసెంటా నుంచి కాస్త బ్లడ్ అనేది మిక్స్ అవుద్దన్నమాట. బయటకనేది వస్తాయి. ఆ టైమ్‌లో ఏమవుతది ఆహ్, ఆర్‌హెచ్ నెగెటివ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్‌హెచ్ పాజిటివ్ యాంటీబాడీస్ లైక్ ఆర్‌హెచ్ పాజిటివ్ బ్లడ్‌కి యాంటీబాడీస్‌ని తయారు చేసుకుంటదనమాట. ఓకే. ఇదొక మనకు ఫారిన్ సబ్‌స్టెన్స్ లాగా కనపడుతుంది. సో, మనం దీని మీదకి యాంటీబాడీస్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్‌లో ఇలాంటివొచ్చినా మనం అటాక్ చేయాలనేసి. సో, ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే ఆర్‌హెచ్ పాజిటివ్ ఫీమేల్ ఫీటస్ మళ్ళీ గ్రో అవుతదో అప్పుడు ఆహ్, ఈ పర్టిక్యులర్ యాంటీబాడీస్‌ని ఆల్రెడీ రెడీ అయినాయి గదా! సో, ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఈ ఫీటస్‌ని అటాక్ చేసి లైక్ ఫీటస్‌ని చంపేస్తదనమాట. ఓకే. ఏమని థింక్ చేస్తుందంటే ఫారిన్ సబ్‌స్టాన్స్ కాబట్టి దాని పని అది కరెక్ట్‌గా చేస్తది. సో, దీన్ని మనం ఏమంటామంటే ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అంటాం. ఈ ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీకి ఆహ్, ఇలా జరగకుండా ఉండాలి అంటే సెకండ్ టైము మనము ఇమ్మీడియేట్ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద ఫస్ట్ ఫీటస్ మనము యాంటీ ఆర్‌హెచ్ యాంటీబాడీస్ అనేవి మనము ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఆ పర్టిక్యులర్ ఫీమేల్‌కి. అప్పుడేమవుద్దంటేనా ఆ పర్టిక్యులర్ యాంటీబాడీస్‌ని కిల్ చేసేసి నీకు నెక్స్ట్ టైమ్ ఫీటస్‌కి ఏ ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటదన్నమాట. ఓకే. బేసిక్‌గా నీకు ఈ ఎఫెక్ట్స్ అంటే ఒకవేళ నువ్వు ఆర్‌హెచ్ యాంటీబాడీస్ ఇవ్వలేదనుకో, సెకండ్ టైమ్ ఫీటస్‌కున్నప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్స్ అంటే లైక్ జాండీస్ కావచ్చు. ఆహ్, అంటే లైక్ చనిపోవచ్చు. జాండీస్ రావచ్చు. సివియర్ అనీమియా ఇలాంటి కండిషన్స్ నీకు యూజువల్‌గా వస్తన్నమాట. ఓకే.
వెరీ ఇంపార్టెంట్. నీకు ఎంబీబీఎస్‌లో కూడా చాలా ఎక్కువ ఈ ఎరిథ్రోబ్లాస్టోస్ ఫెటాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుంటారనమాట. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంప్లీట్ పార్టిషన్ ఆఫ్ వెంట్రికల్ అమాంగ్ ద బర్డ్స్ అండ్ మామ్మల్స్ హెన్స్ లింక్ డబుల్ సర్క్యులేషన్. ఓకే. నీకు ఫ్రాగ్‌లో చూసుకుంటే గన నీకు 3 చేంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. అంటే కంప్లీట్‌గా నీకు పార్టిషన్ అనేది జరగదనమాట. లైక్ రెప్టైల్స్ కొన్ని రెప్టైల్స్ ఎక్సెప్ట్ క్రొకడైల్ అండ్ ద ఆహ్, ప్రీవియస్ లైక్ యాంఫిబియన్స్ చూసుకుంటే నీకు 3 చాంబర్డ్ పార్టిషన్ అనేది కంప్లీట్‌గా ఉండదు. కానీ బర్డ్స్ అండ్ మామ్మల్స్ అయితే నీకు కంప్లీట్ పార్టిషన్ బిట్వీన్ ద మామ్మల్స్ లైక్ బర్డ్స్ అండ్ మామ్మల్స్ మనము చూస్తామనమాట. హెన్స్ లీడింగ్ అది అది ఆ పర్టిక్యులర్ కంప్లీట్ పార్టిషన్ ఏదైతే ఉందో దాని ద్వారానే మనకి డబుల్ సర్క్యులేషన్ అనేది ఏర్పడుతది. సో, దాని అడ్వాంటేజ్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఓకే. కంప్లీట్ పార్టిషన్ ఆఫ్ వెంట్రికల్స్ అమాంగ్ బర్డ్స్ అండ్ mammals has advantages because అంటే నీకు ఆహ్, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? దేర్ విల్ బి నో మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్. ఓకే. అసలు నీకు ఈ కంప్లీట్ పార్టిషన్ జరిగి ఉండడం వల్ల నీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కంప్లీట్‌గా మిక్స్ అవ్వడం మానేస్తదనమాట. ఓకే. ఈ మిక్స్ అవ్వడం అనేది జరగదు. సో, ఇదేమవుద్ది మనకి ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఫర్ అస్. ఎందుకంటే నీకు బ్లడ్ అనేది మిక్స్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే. నీకు అలా ఒకవేళ మిక్స్ అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ యాంఫిబియన్స్ అక్కడ మిక్స్ అవుతుంది. అక్కడ ఏమవుద్దంటే నీకు లైక్ తక్కువ లైక్ మిక్సింగ్ వల్ల నీకు తక్కువ ఆక్సిజన్ అనేది టిష్యూస్‌కి అందుతదనమాట. ఒకవేళ ఈ కంప్లీట్ పార్టిషన్ లేకపోతే. కంప్లీట్ పార్టిషన్ ఉండడం వల్ల నీకు ఆక్సిజన్, డీఆక్సిజన్ మిక్స్ అవ్వట్లేదు కాబట్టి నీకు టిష్యూస్‌కి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ద ఆక్సిజన్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటదనమాట. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ఇన్ ద సర్క్యులేటరీ సిస్టమ్? హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటే నాకు డైజెస్టివ్ ట్రాక్ట్‌కి, లివర్‌కి మధ్యలో మనకి ఒక సర్క్యులేటరీ లైక్ వాస్కులర్ కనెక్షన్ ఉందని చెప్పుకున్నాం. దాన్ని మనం హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అది ఉండడం వల్ల మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి అడుగుతున్నాను. ఓకే. బేసిక్‌గా ఏమవుతుంది? హెపాటిక్ పోర్టల్ సిస్టమ్, హెపాటిక్ వెయిన్ అంటాం మనం ఆ పోర్టల్ సిస్టమ్. ఓకే. బ్లడ్ ఫ్రమ్ ఇంటెస్టైన్ టు లివర్ అనేది బ్లడ్ అనేది క్యారీ చేస్తది. ఓకే. బిఫోర్ అంటే ఇంటెస్టైన్ నుంచి లివర్‌కి బిఫోర్ ఇట్ రీచ్ లైక్ సిస్టమిక్ సర్క్యులేషన్‌కి ఆ న్యూట్రియంట్స్ వెళ్ళడానికి ముందే నీకు అంటే సిస్టమిక్ సర్క్యులేషన్‌కి వెళ్ళడానికి ముందే పర్టిక్యులర్ న్యూట్రియంట్స్ అనేది ఫస్ట్ లివర్‌ని విజిట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, అంటే ద హెపాటిక్ పోర్టల్ వెయిన్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ఇంటెస్టైన్ టు లివర్ బిఫోర్ ఇట్ ఈస్ డెలివర్డ్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్. ఇది మనం ఫస్ట్ డిస్కస్. నెక్స్ట్ దిస్ సిగ్నిఫికెన్స్ అంటే సిగ్నిఫికెంట్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అంటే మన బాడీ నీడ్స్ కంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెయిన్‌లో గనక ఉందనుకో, అది గ్లైకోజన్‌గా కన్వర్ట్ అవుద్దన్నమాట. ఎక్సెసివ్ గ్లూకోజ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ ఇన్ ద లివర్ అండ్ ద అక్కడ స్టోర్ అవుద్దన్నమాట. సో, నీకిక్కడ మెయిన్ ఎంసీక్యూ పాయింట్ ఏంటంటే హైయెస్ట్, హైయెస్ట్ అమౌంట్ గ్లూకోజ్ కంటెంట్ నీకు ఏ వెయిన్‌లో ఉంటది అని అడిగితే గనక, ఏ బ్లడ్ వెసెల్‌లో ఉంటదంటే గనక హెపాటిక్ పోర్టల్ వెయిన్ అనేసి నువ్వు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్సెసివ్ గ్లూకోజ్ నీకు గ్లైకోజన్‌లా గూడా కన్వర్ట్ అవుతుంది. సో, హెపాటిక్ పోర్టల్ వెయిన్‌లో నీకు ఎక్కువ గ్లూకోజ్ అనేది నీకు ఆహ్, హెపాటిక్ పోర్టల్ వెయిన్‌లో అనేది ఉంటదన్నమాట. ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది. సో, ఓకే. బేసిక్‌గా అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది గ్లైకోజన్‌గా కన్వర్ట్ అయ్యి లివర్‌లో స్టోర్ అవుతదన్నమాట. ఇది సిగ్నిఫికెన్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫంక్షన్ ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడుగుతాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టరీ. ఇది ఆర్టరీ. ఇది ఆర్టరీ. ఇవి వెయిన్స్.
మధ్యలో ఇవి క్యాపిలరీస్ అనుకుందాం. ఇవి క్యాపిలరీస్. ఓకే. నీకు ఇక్కడ పర్టిక్యులర్ టిష్యూస్ అనేది ఉంటది. టిష్యూ ఉన్నప్పుడు ఇక్కడ ఇది నౌరిష్ అనేది చేస్తది. లైక్ ఆక్సిజన్ అండ్ CO2 ఎక్స్‌చేంజ్, న్యూట్రియంట్స్ ఎక్స్‌చేంజ్ అన్నీ పర్టిక్యులర్ టిష్యూస్ అనేది జరుగుతుందన్నమాట. ఆ పర్టిక్యులర్ అంటే కొన్ని సార్లు కొంచెం ఏమైద్దంటేనా ఇక్కడి నుండి సమ్ సమ్ వాటర్‌తో పాటు కొన్ని వాటర్ సాల్యుబుల్ సబ్‌స్టాన్సెస్ ఇలా నీకు సెల్స్‌లోకి అంటే ఈ మధ్యలో సెల్స్ ఉంటాయి. ఇక్కడంతా నీకు నౌరిష్ అనేది జరుగుతది. ఈ సెల్స్‌కి మధ్యలో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ మధ్యలో పడిపోద్దన్నమాట. వాటర్ అలాంగ్ విత్ ద వాటర్ సాల్యుబుల్ సబ్‌స్టాన్సెస్‌తో అక్కడ నీకు కింద పడిపోద్దన్నమాట. సెల్స్‌కి మధ్యలో పడిపోద్దన్నమాట. ఓకే. కానీ లార్జ్ సబ్‌స్టాన్సెస్ లైక్ ప్రోటీన్స్ అండ్ అదర్ ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అవ్వవు. లార్జ్ సబ్‌స్టాన్సెస్. మిగిలిన లైక్ వాటర్ సాల్యుబుల్ సబ్‌స్టాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అయిపోద్దన్నమాట. అంటే టిష్యూస్‌కి మధ్యలో పడిపోతుంది. సో, మనం దీన్ని ఈ పర్టిక్యులర్ ఫ్లూయిడ్‌ని ఏమంటున్నామంటే టిష్యూ ఫ్లూయిడ్ అనేసి అంటున్నాం. టిష్యూ ఫ్లూయిడ్ అనేసి అంటున్నామనమాట. ఏ ఫ్లూయిడ్ అయితే మనకి లీక్ అయిపోతుందో సాల్యుబుల్ సబ్‌స్టాన్స్. ఓకే. నీకు మినరల్ కంపోజిషన్ ఈ టిష్యూ ఫ్లూయిడ్ హాస్ సేమ్ మినరల్ కంపోజిషన్ యాస్ ద ప్లాస్మా. ప్లాస్మా లాగే నీకు సేమ్ మినరల్ కంపోజిషన్ అనేది ఉంటదన్నమాట. అంటే ఈ పర్టిక్యులర్ కొన్ని సెల్స్‌కి ఏవైతే ఈ బ్లడ్ వెసెల్స్ అందలేకపోతున్నాయో, అక్కడికెళ్ళి సప్లై చేయలేకపోతున్నాయో, సో, అక్కడికి ఈ పర్టిక్యులర్ టిష్యూ ఫ్లూయిడ్ అనేది ఎళ్లి న్యూట్రియంట్స్, గ్యాస్ ఎక్స్‌చేంజ్ అనేది చేస్తదన్నమాట. ఎక్కడికైతే ఈ బ్లడ్ వెసెల్స్ అంటే వెళ్ళలేకపోతున్నాయో, అక్కడికి ఈ పర్టిక్యులర్ టిష్యూ ఫ్లూయిడ్ ఎళ్ళేసి ఆ సెల్స్ దగ్గరికి ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్, న్యూట్రియంట్స్ అనేది నీకు జరుగుతదన్నమాట. ఓకే. ఈ పర్టిక్యులర్ ఎలాబొరేట్ నెట్‌వర్క్ ఏదైతే ఉందో, ఆ తర్వాత నీకు ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఒకసారి లీక్ అయిండేది మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్‌లోకి వెళ్ళాలి గదా! సో, ఈ సర్క్యులేటరీ సిస్టమ్‌లోకి వెళ్ళడము, మళ్ళీ బయటకి రావడం ఇదంతా ఈ పర్టిక్యులర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనము లింఫాటిక్ సిస్టమ్ అంటామనమాట. ఓకే. సో, ఈ ఎలాబొరేట్ నెట్‌వర్క్ ఏదైతే ఉందో మనం దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అనేసి అంటాం. ఓకే. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తదంటేనా, ఈ పర్టిక్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, ఈ ఫ్లూయిడ్‌ని కలెక్ట్ చేసి మేజర్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వెయిన్స్‌లోకి కలిపేస్తుందనమాట. ఎందుకంటే ఇవి ఆర్టరీస్ నుంచే వచ్చాయి. సో, వెయిన్స్‌లోకి ఆటోమేటిక్‌గా డీఆక్సినేటెడ్ అయినప్పుడు ఎళ్ళాలి. అంటే ఒక్కసారి న్యూట్రియంట్స్ అన్ని సప్లై చేసేసి డీఆక్సినేటెడ్‌గా అయినాక మళ్ళీ వెయిన్స్‌లోకి వెళ్ళాలి. సో, ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఈ పర్టిక్యులర్ టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే సెల్స్‌లోకి ఆహ్, వచ్చి ఆ న్యూట్రియంట్స్, గ్యాసెస్‌ని సప్లై చేసేసి ఏవైతే ఉన్నాయో, వాటిని మళ్ళీ వెయిన్స్‌లోకి మిక్స్ చేస్తుందన్నమాట. డ్రైన్స్ ఇంటు ద మేజర్ వెయిన్స్ త్రూ దిస్ లింఫాటిక్. ఓకే. ఈ టిష్యూ ఫ్లూయిడ్‌ని ఏమంటాం మనము? సైంటిఫిక్‌గా లైక్ ద ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్ ఈస్ నోన్ యాస్ ద లింఫ్. ద ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ లింఫాటిక్ సిస్టమ్ ఈస్ నోన్ యాస్ ద లింఫ్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు? లింఫాటిక్ సిస్టమ్ లైక్ లింఫ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్యారియర్ ఫర్ ద హార్మోన్స్, న్యూట్రియంట్స్ అన్నీ గూడా జరుగుతుందన్నమాట. ఓకే. ఇంకా లింఫాటిక్ సిస్టమ్‌లో నీకు లింఫోసైట్స్ గూడా ఉంటాయి. విచ్ హెల్ప్స్ ఇన్ ద ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్స్ అని గూడా చెప్తాం. ఓకే. థిస్ ఈస్ అబౌట్ ద లింఫాటిక్ సిస్టమ్. నెక్స్ట్ రైట్ ద ఫీచర్స్ దట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద 2 ప్లాస్మా అండ్ సీరమ్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేషన్స్, ఎస్ఏ నోడ్, ద ఏవి నోడ్. జస్ట్ డిఫరెన్సెస్ అడుగుతున్నాడు బేసిక్‌గా. ఓకే. ఇందాక చెప్పుకున్నట్టే డిఫరెన్సెస్ కాబట్టి టేబులర్ ఫార్మ్‌లో రాసుకుంటాం. ప్లాస్మా అండ్ సీరమ్. ఓకే. డిఫరెన్సెస్. ప్లాస్మా అనుకుంటే లైక్ బ్లడ్ వితౌట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. Without formed elements is known as the plasma, like a clotting, like
ఆర్బీసీస్ అవన్నీ ఉంటాయి కదా! వాటిని మనము ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటాం. లైక్ బ్లడ్ వితౌట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఈస్ నోన్ యాస్ ద ఆర్బీసీస్ అవన్నీ ఉన్నాయి కదా! ల్యూకోసైట్స్ అవన్నీ. వాటిని మనం ఆ ఎలిమెంట్స్ తీసేస్తే ఏదైతే ఇంకా మిగిలిన బ్లడ్ పార్ట్ ఉందో దాన్ని మనము ప్లాస్మా అనేసి అంటాం. నెక్స్ట్ సీరం అంటే మనం మొన్న చెప్పుకున్నాం. ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీరం అన్నమాట. సో మనం దీన్ని ఇలా రాయకూడదు. ఇలా రాస్తుంటే ప్లాస్మా వితౌట్ క్లోటింగ్ ఫ్యాక్టర్స్ ఈస్ నోన్ యాస్ ద సీరం అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ప్లాస్మాలో హాస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఇక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ప్లాస్మా హ్యావ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సీరం డోంట్ హ్యావ్ ద డజంట్ హ్యావ్ ద క్లాటింగ్ ఫ్యాక్టర్స్. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి నీకు సీరంలో ఉండవు, ప్లాస్మాలో ఉంటాయి. సో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ప్లాస్మా ఇన్వాల్వ్స్ ఇన్ ద బ్లడ్ కోగులేషన్. బ్లడ్ కోగులేషన్ లో ఇన్వాల్వ్ ఉంది. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. అక్కడ సీరంలో నీకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి సీరం డస్ నాట్ మేక్ బ్లడ్ కోగులేషన్. ఓకే. దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాస్మా అండ్ ద సీరం. నెక్స్ట్ ఇంకో దానికి ఏం అడిగాడు? ఓపెన్ సర్క్యులేటరీ అండ్ ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిఫరెన్సెస్ అడిగాడు. ఓకే. బ్లడ్ పంప్డ్ బై హార్ట్. అంటే అంటే బ్లడ్ ఏదైతే హార్ట్ నుంచి పంప్ అయి ఉంటుందో అది త్రూ లార్జ్ వెజల్స్ ఓపెన్ అంటే నీకు ఓపెన్ క్యావిటీ డైరెక్ట్ గా అంటే ఒక లార్జ్ వెజల్స్ వచ్చేసి హార్ట్ నుంచి బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది. డైరెక్ట్ గా క్యావిటీ లేక వదిలేస్తుంది అనమాట. ఓకే. బ్లడ్ పంప్డ్ బై హార్ట్ పాసెస్ త్రూ లార్జ్ వెజల్స్ అండ్ ఓపెన్ ఇన్ టు ద స్పేసెస్ ఆర్ ద బాడీ క్యావిటీస్ కాల్ ద సైనసెస్. ఓపెన్ ఇన్ టు బాడీ క్యావిటీస్. డైరెక్ట్ గా బాడీ క్యావిటీస్ లకి ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ సర్క్యులేషన్. అదే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే లార్జ్ వెజల్స్ మళ్ళీ స్మాల్ వెజల్స్ లైక్ ఆర్టరీస్ అలా డివిజన్ అయ్యి నీకు క్యారీ చేస్తుందంట. ఓకే. బ్లడ్ పంప్డ్ బై అంటే మనలో ఉన్నట్టు బై హార్ట్ ఈస్ సర్క్యులేటెడ్ ఇన్ ద ఆల్వేస్ సర్క్యులేటెడ్ త్రూ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ ఒక నెట్వర్క్ లో నీకు అనేది సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఓపెన్. నెక్స్ట్ ఓపెన్ లో అంటే నీకు మోర్ అడ్వాంటేజ్ దేంట్లో ఉండదంటే నాకు దీంట్లో ఉండదు. ఎందుకంటే నీకు క్లోజ్డ్ గా ఉండేసి కంప్లీట్ గా బ్లడ్ అనేది కంప్లీట్ గా నీకు టిష్యూస్ దగ్గరికి పోయి రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ లెస్ అడ్వాంటేజెస్. ఓకే. అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే నీకు ఓపెన్ సర్క్యులేటరీ లెస్ అడ్వాంటేజెస్ అండ్ క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇస్ మోర్ అడ్వాంటేజ్. నీకు ఇక్కడ డైరెక్ట్ గా ఒక లార్జ్ వెజల్ ఏమైతుంది ఓపెన్ సర్క్యులర్ లార్జ్ వెజల్ వచ్చేసి నీకు డైరెక్ట్ గా క్యావిటీస్ లకి ఓపెన్ అయిపోతుంది. సో ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది నీకు కెనాట్ బి రెగ్యులేటెడ్ ప్రాపర్లీ. అంటే ప్రాపర్ గా రెగ్యులేషన్ అనేది జరగదన్నమాట. అదే నీకు ఇక్కడ క్లోజ్ సర్క్యులేట్ సిస్టమ్ ఏదైతే ఉందో క్లోజ్ సర్క్యులేట్ సిస్టమ్ లో యూజువల్లీ ఫ్లో ఆఫ్ బెడ్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో కెన్ బి కెన్ బి రెగ్యులేటెడ్ మోర్ ప్రిసైజ్లీ. అంటే క్లియర్ కట్ గా నీకు రెగ్యులేషన్ అనేది జరుగుతుంది వెన్ కంపేర్ టు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. నీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హయ్యర్ ఆర్గానిజమ్స్ లైక్ ఫ్రమ్ అనిలిడ్స్ అనిలిడ్స్ ఫ్రమ్ అనిలిడ్స్ అని చెప్పలేము. అనిలిడ్స్ లో ఉంటుంది కార్డేట్స్. హైయర్ ఆర్గానిజమ్స్ లైక్ కార్డేట్స్ లో నీకు క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటే నీకు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లైక్ ఆర్థ్రోపోడ్స్, మొలస్క్స్ అండ్ హెమికార్డేట్స్ లో నీకు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్ గురించి చదువుతున్నాడు. ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్. సైనోఐడియల్ నోడ్, ఏట్రియోవెంట్రికులర్ నోడ్ గురించి చదువుతున్నాడు.
ఎస్ఏ నోడ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఇన్ ద రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం. రైట్ అంటే రైట్ సైడ్ గా ఉంటుంది, అది కూడా రైట్ సైడ్ లో అప్పర్ కార్నర్ లో నీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏబి నోడ్ ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ లోవర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏటీఎం. లోవర్ లెఫ్ట్ కార్నర్ లో నీకు రైట్ ఏవి నోడ్ ఉంటేనా రైట్ అప్పర్ కార్నర్ లో నీకు రైట్ ఎస్ఏ నోడ్ అనేది ఉంటుంది అనమాట. సో రెండు రైట్ ఏటీఎం నోడ్ ఉంటాయి, కానీ ఒక్కొక్క కార్నర్ రైట్ అప్పర్ కార్నర్ లో ఎస్ఏ నోడ్, లెఫ్ట్ కార్నర్ లో నీకు ఏవి నోడ్. లోవర్ లెఫ్ట్ కార్నర్, అప్పర్ కార్నర్, లోవర్ లెఫ్ట్ కార్నర్. ఓకే, ఇట్ యూజువలీ అసలు దీని ఫంక్షన్ ఏంటి? ఇట్ ఇనిషియేట్స్ and maintains the rhythmic contractile activity of the heart. అంటే నీకు హార్ట్ కాంట్రాక్ట్ అవడానికి అండ్ ఆ రిథమిక్ మెయింటెనెన్స్ అంతా చూసుకున్నారంటే ఎస్ఏ నోడ్. ఏవి నోడ్ ఏంటి మధ్యలో లైక్ ఎస్ఏ నోడ్ నుంచి ఏవి బండిల్ కి ఆ కార్డియాక్ ఇంపల్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ పాసెస్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ టు ఏవి నోడ్. ఏవి బండిల్. దీన్ని మేము ఏమంటాం అంటే ఎస్ఏ నోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద పేస్ మేకర్. ఎందుకంటే ఇదే స్టార్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని పేస్ మేకర్ అంటాం. ఏవి నోడ్ ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పేస్ సెట్టర్. పేస్ సెట్టర్ అనేసి అంటాం అనమాట ఏవి నోడ్. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాస్మా అండ్ సీరమ్, ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఎస్ఏ నోడ్ అండ్ వెంట్రుకులర్ నోడ్. ఓకే, నెక్స్ట్ థ్రాంబోసైట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద కోగులేషన్ ఆఫ్ బ్లడ్. కామెంట్. థ్రాంబోసైట్స్ వచ్చేసి కోగులేషన్ ఆఫ్ బ్లడ్ కి యూజువలీ థ్రాంబోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద థ్రాంబోసైట్స్ వచ్చేసి నీకు రెస్పాన్సిబుల్ ఫర్ ద కోగులేషన్ ఆఫ్ బ్లడ్. అంటే థ్రాంబోసైట్ అంటే ప్లేట్లెట్స్ అని చెప్తున్నాం. ప్లేట్లెట్స్ తో పాటు ఇంకా ఏముండాలి కోగులేషన్ ఆఫ్ బ్లడ్ జరగాలంటే? కాల్షియం. ప్లేట్లెట్స్ తో పాటు కాల్షియం కూడా నీకు ఉండాలన్నమాట కోగులేషన్ సరిగ్గా జరగాలంటే. మెయిన్ గా వీడి యొక్క ఫంక్షన్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. థ్రాంబోసైట్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? యూజువల్లీ థ్రాంబోసైట్స్ will be formed in the bone marrow. ఓకే, బ్లడ్ తో పాటు నీకు థ్రాంబోసైట్స్ కూడా నీకు బోన్ మ్యారోలో ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజురీ జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ లైక్ ఇంజురీ అనేది జరగగానే లైక్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. నీకు బ్లడ్ అనేది ఆ పర్టికులర్ ఆ ఇంజురీ దగ్గర నుంచి నీకు ఊజింగ్ అవుట్ అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే ఆ ఇంజురీని స్టాప్ అంటే ఆ బ్లీడింగ్ ని స్టాప్ చేస్తుంది అనమాట. అంటే అంటే ఒక వెబ్ లైక్ స్ట్రక్చర్ ని ఇలా నీకు క్లాట్ లాగా ఇలా ఫామ్ చేసి ఈ బ్లడ్ ఇంకా ఎక్స్ట్రా బ్లడ్ లూజ్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఎక్స్ట్రా బ్లడ్ అనేది లూజ్ అవ్వకుండా చూస్తుంది. అంటే ఇవి ఇక్కడ ఈ ఏదైతే ఫామ్ అవుతుందో షీల్డ్ లాగా ఆ పర్టికులర్ బ్లడ్ లూజ్ అవ్వకుండా ఫామ్ అవుతుంది కదా, అవి ఎలా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఫార్మ్ డ్యూ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్, దట్ ఈస్ సో కాల్డ్ అవర్ థ్రాంబోసైట్స్. థ్రాంబోసైట్స్ మొత్తం అంతా ఇంటిగ్రేట్ అయ్యి ఒక థ్రెడ్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. ఒక థ్రెడ్ లాగా ఫామ్ చేసి నీకు పర్టికులర్ బ్లీడింగ్ ని స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే, నీకు దే రిలీజ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 3 నోన్ యాజ్ థ్రాంబోప్లాస్టిన్. అంటే ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో థ్రాంబోప్లాస్టిన్ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి నీకు ఆ పర్టికులర్ బ్లడ్ క్లాట్ అనేది క్రియేట్ అనేది చేస్తుంది. సో మనకి బ్లడ్ కోఆగులేషన్ నీకు థ్రాంబోసైట్స్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద షార్ట్ ఆన్సర్స్. నేమ్ ద మేజర్ సైట్ ఫర్ ద ఆర్బిసిస్, అంటే మేజర్ సైట్ వేర్ ఆర్బిసిస్ ఆర్ ఫార్మ్. ఆర్బిసి వచ్చేసి మేజర్ సైట్ ఎక్కడ అంటే నీకు బోన్ మ్యారో. Bone marrow is a major site where the RBCs are formed. Okay. Which part of the heart is responsible for the initiating and maintaining its the rhythmic activity? ఓకే, ఎక్కడంటేనా ఎస్ఏ నోడ్. ఇందాక చెప్తున్నాను ఎస్ఏ నోడ్ నీకు స్టార్ట్ చేస్తే ఏవి నోడ్ వచ్చేసి
అది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఏవి బండిల్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద క్రొకోడైల్స్ అమాంగ్ ద రెప్టైలియన్స్? ఆ రెప్టైలియన్ రిమైనింగ్ రెప్టైలియన్స్ అన్నిట్లో నీకు 3 చాంబర్డ్ హార్ట్ ఉంటే ఓన్లీ క్రొకోడైల్స్ లో మాత్రమే నీకు 4 చాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. 4 చాంబర్డ్ హార్ట్ యూజువల్లీ ఏ క్లాస్ లో చూస్తాం మనము బర్డ్స్ అంటే బర్డ్స్ లేదా ఏవ్స్ అండ్ ద మెమల్స్. యూజువల్ గా మనం 4 చాంబర్డ్ హార్ట్ అనేది చూస్తాం. రెప్టైల్స్ లో యూజువల్ గా 3 చాంబర్డ్ హార్ట్స్ ఉంటుంది అదర్ దెన్ ద క్రొకోడైల్స్. బిగ్గెస్ట్ ఎక్సెప్షన్ మనం చెప్పుకుందాం. అయితే పొటెన్షియల్ నీట్ క్వశ్చన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ నీట్ కూడా రావచ్చు అనేసి మనం చెప్పుకుందాం. ఓకే. ఇంకా షార్ట్ ఆన్సర్స్ లో ఇప్పుడు మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చూసుకుంటే ఆహ్, లా వాల్స్ ఆఫ్ వెంట్రికల్స్ ఎందుకు ఎక్కువ తిక్కుంటాయి ఏట్రియం కంటే అంటేనా బేసిక్‌గా వెంట్రికల్ అనేది ఎక్కువ వర్క్ అనేది చేయాలి. ఎక్కువ స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ అనేవి చేయాలి. ఎందుకంటే బ్లడ్‌ని ఎక్కువ దూరం పంప్ చేయాలి కాబట్టి. అందుకోసం నీకు ఏట్రియా కంటే వెంట్రికల్స్‌లో థిక్‌నెస్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. నెక్స్ట్ బ్లడ్‌కి, లింఫ్‌కి డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. లింఫ్ వచ్చేసి కలర్‌లెస్ ఫ్లూయిడ్. బ్లడ్ వచ్చేసి దాంట్లో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. రెడ్ కలర్‌గా ఉంటుంది. అండ్ న్యూట్రియంట్స్ అవన్నీ సప్లై చేస్తది. లింఫ్ యొక్క మెయిన్ ఫంక్షన్ గురించి చూసుకుంటే అది ఆహ్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఉపయోగపడతాయని చెప్తున్నాం. నెక్స్ట్ బేసోఫిల్స్ అండ్ ఈసినోఫిల్స్. బేసోఫిల్స్ యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే 0.5 నుంచి 1% ఉంటాయన ఈసినోఫిల్స్ 2-3% ఉంటుంది. ఇంకా షేప్ ఆఫ్ న్యూక్లియస్ చూసుకుంటే ఇదేమో హెడ్ షేప్ ఉంటుంది. అంటే బైలోబ్ న్యూక్లియస్ అనేది ఉంటది. అండ్ బేసోఫిల్స్‌లో అయితే నీకు నార్మల్ న్యూక్లియస్ అనేది ఉంటదన్నమాట. ఓకే. తర్వాత ట్రైకస్పిడ్, బైకస్పిడ్ వాల్స్ యొక్క డిఫరెన్సెస్ చూసుకున్నాం. అంటే బైకస్పిడ్ వాల్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను. బైకస్పిడ్ వాల్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద మెట్రియల్ వాల్. ఓకే. బైకస్పిడ్ వాల్ ఎక్కడుంటది? ట్రైకస్పిడ్ వాల్ లొకేషన్. ఇదేమో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ ఉంటేనా ఇది లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్‌కి ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ బ్రీఫ్‌లీ డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ లైక్ అనీమియా అంటే ఏంటి? angina pectoris అంటే ఏంటి? అనీమియా అంటేనా డిక్రీజ్డ్ ఇన్ ద ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్. అది డ్యూ టు ద ఆర్‌బీసీస్ వల్ల అయినా అనొచ్చు. లేకుంటే హిమోగ్లోబిన్ కంటెంట్ వల్ల అయినా తగ్గడం వల్ల అయ్యుండొచ్చు. నెక్స్ట్ యాంజినా పెక్టోరిస్. ఎప్పుడైతే చెస్ట్ లైక్ హార్ట్ మజిల్‌కి ఆక్సిజన్ అనేది తక్కువ అందుతుందో నీకు అక్యూట్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. దాన్ని మనం యాంజినా పెక్టోరిస్ అనేసి అని చెప్పామన్నమాట. నెక్స్ట్ అథెరోస్క్లెరోసిస్. లైక్ కరోనరీ వెసల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరోనరీ వెసల్స్‌లో ఈ ఆర్టరీస్‌లో ల్యూమన్ ఎప్పుడైతే నీకు నారోగా అయిపోద్దో డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ ద కాల్షియం లేకుంటే కొలెస్ట్రాల్ లేకుంటే ఫ్యాట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీకు బ్లడ్ సప్లై హార్ట్ మజిల్‌కి తగ్గిపోతుంది. విచ్ లీడ్స్ టు అథెరోస్క్లెరోసిస్. ఓకే. నెక్స్ట్ హైపర్ టెన్షన్ గురించి చెప్పు. హైపర్ టెన్షన్ కంటిన్యూస్‌గా మనం చెక్ చేసుకునేటప్పుడు లైక్ రిపీటెడ్ చెక్స్‌లో నీకు 140/90 అంటే సిస్టోలిక్ బై డయాస్టోలిక్ 140/90 కంటే ఎక్కువ ఎప్పుడైతే వస్తదో అప్పుడు దాన్ని నువ్వు హైపర్ టెన్షన్ అనేసి మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆహ్, అంటే హార్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? బాడీ నీడ్స్‌కి సరిపడా ఆక్సిజన్ అంటే బ్లడ్‌ని పంప్ చేయాలి. ఎప్పుడైతే హార్ట్ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ నుంచి ఫెయిల్ అవుతదో దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఎరిథ్రోబ్లాస్టిస్ ఫెటల్ అంటే లైక్ ఇది ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అని చెప్పుకున్నాం. లైక్ ఆర్‌హెచ్ నెగెటివ్ వుమెన్‌కి ప్రెగ్నెంట్ ఫీమేల్‌కి అండ్ ఆర్‌హెచ్ పాజిటివ్ ఫీటస్‌కి మధ్యలో జరిగే మిస్ మ్యాచింగ్ మనం ఎరిథ్రోబ్లాస్టిస్ ఫెటాలిసిస్ అన్నాం. ఎరిథ్రోబ్లాస్టిస్ ఫెటాలిసిస్ వల్ల ఫస్ట్ చైల్డ్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. సెకండ్ చైల్డ్‌కి ఏ ప్రాబ్లమ్ ఉంటది. ఆ సెకండ్ చైల్డ్‌కి ప్రాబ్లమ్ ఉండకూడదు అంటే ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద ఫస్ట్ డెలివరీ మనము ఆర్‌హెచ్ యాంటీబాడీస్ అనేవి మనము ఇంజెక్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద కంప్లీట్ పార్టిషన్ ఆఫ్ వెంట్రికల్ అమాంగ్ బర్డ్స్ అండ్ ద మామ్మల్స్ అంటేనా లైక్ ఎప్పుడైతే 4 చాంబర్ హార్ట్ నీకు కంప్లీట్ వెంట్రికల్స్‌కి అండ్ ఏట్రియంకి మధ్య కంప్లీట్ డివిజన్ ఎప్పుడైతే జరుగుతదో అప్పుడు నీకేమవుతుందంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవ్వదన్నమాట. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ నీకు మిక్స్ అవ్వదన్నమాట. అలా మిక్స్ అవ్వకుండా ఉన్నప్పుడు నీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ నీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది నీకు టిష్యూస్‌కి రీచ్ అవుతది. సో, అది యూజువల్లీ అడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెపాటిక్ పోర్టల్ వెయిన్‌కి మోస్ట్ ఆహ్, గ్లూకోజ్ కంటెంట్స్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. బేసిక్‌గా ఏమంటే హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ నీకు ఎక్కడుంటది లివర్‌కి అండ్ ఇంటెస్టైన్‌కి మధ్యలో ఉంటది. అంటే సిస్టమిక్ సర్క్యులేషన్‌కి ఆ పర్టిక్యులర్ ఆహ్, ఎ ఆహ్, బ్లడ్ అంటే ఆ గ్లూకోజ్, ఆ న్యూట్రియంట్స్ వెళ్ళక ముందే నీకు లివర్‌లోకెళ్తది. లివర్ చెక్ చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ గ్లూకోజ్ ఉంటే దాన్ని గ్లైకోజన్‌లా కన్వర్ట్ చేస్తదన్నమాట. ఓకే. నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్ చెప్పా. ఎక్కడైతే నీకు
ఈ వాటర్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ న్యూట్రియన్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ నుంచి లీక్ అవుట్ అయిపోతాయి ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఆఫ్ ద సెల్స్ కి. ఎందుకంటే అన్ని చోట్లకి క్యాపిలరీస్ వెళ్ళలేవు కాబట్టి అక్కడ నీకు న్యూట్రియన్స్ అన్ని సప్లై చేసేసి మళ్ళీ వెయిన్స్ లకి కలిపేది ఏదైతే ఉందో దాన్ని మనం లింఫాటిక్ సిస్టమ్ ఉంది. లింఫాటిక్ సిస్టమ్ యొక్క మెయిన్ ఏ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫంక్షన్స్ న్యూట్రియన్స్ సప్లై చేయడము, హార్మోన్స్ సప్లై చేయడము అనేసి చెప్పుకున్నా. ఇంకా అది కాకుండా నీకు లింఫోసైట్స్ ఏం చేస్తాయి, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అండ్ బాడీ డిఫెన్స్ మెకానిజం లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా సీరం యొక్క డిఫరెన్స్. ప్లాస్మా వితౌట్ అంటే బ్లడ్ వితౌట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఈజ్ ప్లాస్మా. సీరం వచ్చేసి ప్లాస్మా వితౌట్ లైక్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతుందో మనం దాన్ని సీరం అన్నాం. ఓకే, ప్లాస్మాలో నీకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది కోఆగులేషన్ ఉపయోగపడుతుంది. సీరంలో ఉండవు కాబట్టి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాము. ఏది ఎక్కువ అడ్వాంటేజెస్ అంటే క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్, తక్కువ అడ్వాంటేజెస్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, అండ్ తర్వాత ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్. ఎస్ఏ నోడ్ యొక్క ఫంక్షన్ అండ్ లొకేషన్, ఏవి నోడ్ యొక్క ఫంక్షన్ అండ్ లొకేషన్. దీన్ని పేస్ సెట్లర్ అంటాం, దీన్ని పేస్ మేకర్ అంటాం. ఓకే, పేస్ మేకర్ అని దేన్ని అంటాం, ఎస్ఏ నోడ్ ఏవి నోడ్ అంటే ఎస్ఏ నోడ్. ఓకే, నెక్స్ట్ థ్రాంబోసైట్స్ వచ్చేసి ఎసెన్షియల్ ఫర్ ద కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పుకున్నాం. అది ఎలా, అది ఎక్కడ ఫస్ట్ బోన్ మ్యారోలో పడుతుంది. బోన్ మ్యారోలో థ్రాంబోసైట్స్ అనేవి బ్లడ్ అనేది లీకేజ్ జరగకుండా అంటే ఒక ఇంజురీ దగ్గర నుంచి నీకు బ్లడ్ లీక్ అయ్యేటప్పుడు ఆ లీకేజ్ అనేది దాన్ని స్టాప్ చేసేది ఎలా స్టాప్ చేసింటే మనకి నెట్వర్క్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేది ఇంటిగ్రేట్ అయ్యి నీకు ఆ బ్లడ్ లీకేజ్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట. కొన్ని రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ థ్రాంబోప్లాస్టిన్, ప్రోథ్రాంబోకైనేజ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం ఇన్వాల్వ్ అయ్యి నీకు ఈ కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, నేమ్ ద మేజర్ సైట్స్ వేర్ ఆర్బీసీస్ ఆర్ ప్రొడ్యూస్ అంటేనా బోన్ మ్యారో. విచ్ పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇనిషియేటింగ్ దాని పేస్ మేకర్ అని దేని అంటున్నాం అంటే ఇండైరెక్ట్ గా విచ్ ఇస్ నోన్ as పేస్ మేకర్ అంటున్నాడు. పేస్ మేకర్ అని దేని అంటాం, ఎస్ఎన్ కూడా అంటాం. వాట్ ఈస్ ద స్పెసిఫిక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ నీకు ఈజీగా ఇలాంటివి ఎక్కువ అడగచ్చు. మెయిన్ గా డిఫరెన్స్ ఏంటి అంటేనా క్రోకడైల్ లో 4 chambered హార్ట్ ఉంటుంది. క్రోకడైల్ హ్యాస్ 4 chambered heart, reptiles has a 3 chambered heart. Okay, okay, this is the crocodiles are the only exception in the reptiles which have the 4 chambered heart like mammals and the apes. Okay, నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్ మనకి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. ఈ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎల్ఏక్యూస్ అలాంగ్ విత్ సమ్మరీ, అలాంగ్ విత్ ద సర్క్యులేటరీ సిస్టమ్, సమ్మరీ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ మనము ఫాలోయింగ్ నెక్స్ట్ సెషన్ లో మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇంకా ఆన్ గోయింగ్ ఇంకా మే 5th అనుకుంటా కదా, లైక్ ఈ 2024 బ్యాచ్ నీట్ రాసేవాళ్ళు లైక్ మాక్సిమం ఎవరు ఈ వీడియో చూస్తుండరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడేమి ఆల్రెడీ ఇవన్నీ సాల్వ్ చేసేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చూస్తుండరు. ఒకవేళ ఎవరైనా చూస్తుంటే ఎవరైనా రాస్తుంటే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అనమాట. లైక్ మంచిగా ఈ 3 to 4 days లో ఏదైతుందో ఎక్స్ట్రా చదవడానికి వెళ్ళకండి. లైక్ కొత్త కొత్త విషయాలు చదవడానికి వెళ్ళకండి. ఉన్న ఏవైతే ముందు చదివారో అదే రివిజన్ చేసుకోండి. అంతే కదా, ఈ టైంలో లైక్ ఎక్స్ట్రా చదివి ఎక్స్ట్రా మార్క్స్ తెచ్చుకుందాము అలా అలా థింక్ చేస్తే గన ఉన్నది కూడా పోతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్ లో మనం రిమైనింగ్ ఈ చాప్టర్ కంప్లీట్ చేసి అండ్ సమ్మరీ కూడా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ విల్ కంప్లీట్ దిస్ చాప్టర్ బై నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.